దండుగా వచ్చి పడుతున్నాయి. పంటలపై దాడి చేస్తున్నాయి. తిన్నంత తిని మిగతావి ధ్వంసం చేస్తున్నాయి. 4 ఏళ్ల నుంచి ఇదే తంతు. కంటి మీద కునుకులేని రైతన్న టపాసులు పేల్చినా, కుక్కల్ని పెంచినా, చివరికి కాపర్లను పెట్టుకున్నా ఫలితం ఉండడం లేదు. తూర్పుగోదావరి రైతులు ఎదుర్కొంటున్న కోతుల బాధలివి. పంటలపై శత్రు సైన్యంలా వానరాలు వచ్చి పడుతున్నాయని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. వదిలించుకునే దారి లేదని వాపోతున్నారు. ఇల్లు పొలాలు గుల్ల చేస్తున్న కోతుల బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. గజరాజుల విధ్వంసం చూశాం. అడవి పందుల స్వైరవిహారం పరికించాం. వన్యప్రాణుల చెంగులాటలు, మిడతలు, దోమల పోట్లు కన్నాం. కాని వీటన్నిటికన్నా 10 రెట్లు బాధలు పెడుతున్నాయి. కళ్ల ముందే పంటను నాశనం చేస్తున్నాయి. కట్టడికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా తూర్పుగోదావరి జిల్లా రైతుల్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఆ పంట ఈ పంట అని లేదు. అన్ని రకాల పంటల్ని వానరమూకలు ధ్వంసం చేస్తున్నాయి. పెసర, మినుము పంటలు, మామిడి, అరటి, కొబ్బరి తోటలు, పామాయిల్ గెలలు, చివరికి సర్వి తోటల్ని వదలకుండా పాడు చేసి పెడుతున్నాయి. దండులా పొలాలపై పడుతున్న కోతుల బెడదని తట్టుకోలేకపోతున్నాం, నష్టం భరించలేకపోతున్నాం అంటూ రైతులు వాపోతున్నారు. సర్వీ తోటలో, అంటి తోటలో, టమాటా, చిక్కిడి మొత్తం అంతా కూడా సర్వనాశనం చేసేస్తున్నాయండి. మినపసేలు, పెసరజేలు శుభ్రం నాశనం అయిపోతుందండి. అయ్యన్న అక్కడ వాటి గురించి చెట్లు సేమలు వేస్తున్నారండి. భూములు పంట మానేసి అన్నమో రామచంద్ర అన్న రోజులు వస్తాయండి మనకి. మీరు వాటిని అరికట్టపోతే ఎగసేలు శుభ్రంగా పాడు చేసేస్తున్నాయండి. మొత్తం పచ్చేలు 2 ఎకరాలు పచ్చేనండి, 4 ఎకరాలు మినపసేను. ఈ వరిసీలు కానిచ్చి పొట్టలు బీకేసండి నానా ఇబ్బంది పెట్టేస్తున్నాయండి. కాయలేక వదిలేసామండి. ఇంక చేయాలన్నా ఇంకా కాయలే పోతున్నామండి. మాకు వ్యవసాయం చాలా బాధ పెడేస్తుందండి. కోతులు వచ్చి మాకు 1 ఎకరం పచ్చేని వేసామండి. చాలా రోజు కొట్టినా సరే కానీ ఇబ్బంది అయిపోతుందండి మాకు. అది దాన్ని అరికట్టే విధానం మీరు చేయాలంటే, చేయకపోతే మేము ఇక్కడ బతకలేమండి. ఇంకా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం మొదలుకొని రాజానగరం, అనపర్తి, జగ్గంపేట, ప్రతిపాడు, తుని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం వరకు కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా పొలాల మీద పడుతున్నాయి. మందలు మందలుగా వచ్చి పంటల్ని తినేస్తున్నాయి. వానర ముప్పు నుంచి తప్పించుకోవడానికి రైతులు ప్రత్యేకంగా కాపలాదారులు నియమించి కుక్కలు పెంచుతున్నారు. అయినా కూడా పంటల్ని వదలడం లేదని రైతులు చెప్తున్నారు. 27 ఎకరాల ధర్మారం కౌలు చేస్తున్నామండి. కోతుల బాధ అంటే చిన్న బాధ ఏం కాదండి. ఇంకో క్యారేజీ పెట్టుకుని క్యారేజీ పట్టుకుపోతుంది. పాయమిలికి వెళ్ళిపోయా మొత్తం పెక్కంతా రాల్చేస్తున్నాను కిందకి. నాశనం అయిపోతున్నాడు. చిరుతోట 6 ఎకరాల చిరుతోట వేసాను. మొత్తం నాశనం చేసేయండి. బెండపాలు పెట్టుకుని బెండపాలు నాశనం చేసేయండి. వీటి వల్ల అసలు మాకు చాలా లాస్ అయిపోతున్నామండి. ఇంకా పాలకోపులు 2 పాలకోపులు తిరగవలసి వస్తుందండి. మాకు వచ్చేది ఎంత ఉంటుంది, దీంట్లో పోయేది ఎంత ఉంటుందండి. కోతులు అండి తోనలాక 2 కుక్కలు మేపవలసి వస్తుందండి. టపాకాయలు, ఇంక జువ్వలు, వీటి వల్ల మాకు అంతా నట్టమే కానీ లాభం అంటూ ఏమీ అవంతలేదండి. కోతులు మరి టపాకాయలు కండి రోజుకి ఇంచుమించు 150 రూపాయల దాకా అవుతున్నాయండి. డైలీ కుక్కలకి పోసినాక వీటికి చాలా మాకు ఇంకా ఆపండ ఖర్చు అవుతుంది అనమాట. ఇంకా పాలకోపుకి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి పాలకోపు నెట్టుకోవాల్సి వస్తుందండి. లేకపోతే ఈ కోతుల గురించి అండి. రెండోది ఏది ఇక్కడ ప్రాబ్లం, కోతుల బాధ అంటే మనం చాలా పెద్ద బాధ అయిపోతుంది అనమాట. ఇక్కడ కోతుల పోరు ఎక్కువగా ఉందండి. ఇక్కడ శుభ్రంగా దొంత శుభ్రంగా లాగేసి తినేస్తున్నాయండి. మా కుక్కలు పెట్టినా గన్న పెట్టినా ఆగితే లేదండి కోతులు. ఇది మా కౌలుకి చేసుకుంటున్నామండి రైతులు. ఈ శుభ్రంగా లాగేసేస్తున్నాయండి బాబోయి. అది సిరికేసేమండి. ఇది సిరికేస్తే శుభ్రంగా ఏళ్ళకి లాగేస్తున్నాయండి. ఉండలేదండి. ఎంత అలా కాసినా జరిగాని ఉండలేదండి. మళ్ళీ లాగాడు మళ్ళీ వేసుకుంటున్నామండి. వేసుకుంటే మళ్ళీ పోతుందండి. తినేస్తున్నాండి శుభ్రంగానే. ఆ కుక్కలను తీసుకొస్తున్నామండి. ఈ గన్న అట్టుకొస్తున్నామండి. ఎన్ని అట్టుకొచ్చినా జరిగాని అవి ఉండలేదండి. కోతుల భయంతో కొందరు రైతులు సాగును వదిలేగా మరికొందరు జామాయిల్, సరుగుడు లాంటి కలప మొక్కల్ని పెంచడం మొదలుపెట్టారు. అయితే వాటిని కూడా వదలటం లేదు. మొక్కల్ని విరిచేయడం, మధ్యకి చీల్చేయడం చేస్తున్నాయి. ఫలితంగా పంట పూర్తిగా చేతికి రావటం లేదని, పెట్టుబడులు కోల్పోతున్నామని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరిసేను పెడితే వరిసేను నాశనం చేసేస్తున్నాయి. మినపసేను అయితే మినపసేను నాశనం చేసేస్తున్నాయి. కనీసం పోనీ వీటికి తట్టుకోలేక సరిగి తోటలు అయితే ఆ సరిగి తోటలు కూడా పైకెక్కి వంగదీసి ఎర్రదీసి నాశనం చేసి పారేస్తున్నాయి. అలాగే కొబ్బరి తోట ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి. గొట్ల మీద ఈ వ్యవసాయాలు గొట్ల మీద కొబ్బరి తోట ఎత్తే కొబ్బరి చెట్లు ఎత్తే ఆ కొబ్బరి చెట్లు సంవత్సరానికి కనీసం 25-30 వేలు వచ్చి అది కూడా పిందు ఉండగానే శుభ్రం నాశనం చేసి పారేస్తున్నాయి. ఏ వ్యవసాయం పెట్టినా మాకు చాలా దారుణంగా ఉంది. వ్యవసాయం చేయాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వ్యవసాయం పెట్టలేకపోతున్నాం కూడా. పెడితే మొక్కలు ఏదైతే మొక్కలు కూడా నాశనం చేసి పారేస్తున్నాయి. నేను పైరేసాను 4 ఎకరాల్లోని. కోతులు బాధ పడలేకపోతున్నాం.
కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. కాటన్ వేసాను, కాటన్ నాశనం చేసేస్తున్నాయి. సర్వీ వేసాను, సర్వీ కూడా సిగోళ్ళు ఇరిచేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనే వాటిని కాయలు పోతున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెడేసి మాకు ఎకరానికి 30-30 వేల రూపాయలు పెట్టుబడి సుమారు పెడుతున్నాం. మాకు పైసా చేతికి వస్తలేదు. శుభ్రంగా నాశనం చేసేస్తున్నాయి కోతులు. ఇక్కడ ఏ వ్యవసాయం పెట్టినా కోతులు ఉండలేదండి, నాశనం చేసి బారేస్తున్నాయండి. ఏమో అక్కడికి రానెత్తలేదండి. మరి ఆ కోతుల్ని పరిష్కారం ఏదైనా చేస్తే చేయాలి, రాతలేదండి. ఇంక భూములు కూడా ఉత్తునే వదిలేసుకోవాలండి. అంతా పెట్టుబడి పెట్టి నాశనం అయిపోయి పోతున్నాం అండి. పత్తి ఉందండి, వరిసేను ఉందండి, పెసరచేను ఉంది, అవన్నీ నాశనం చేసి బారేస్తున్నాయి. పొలాల వద్దే కాదు, ఇళ్ల వద్ద కూడా కోతుల పోరు తప్పటం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం తలుపులు మూసుకుని ఉండాల్సొస్తోందని ప్రతిపాడి గ్రామస్తులు బోరుమంటున్నారు. ఏది దొరికితే అది తీసుకోవడంతో పాటు పిల్లలు పెద్దల్ని కరుస్తున్నాయని విలపిస్తున్నారు. కొంపల్లోకి వచ్చి దారుణంగా తెచ్చినట్టు ఎప్పటికప్పుడు పట్టుపోతున్నాయి. సంసారాలు చేయించుకొని ఎత్తలేదు ఎవరిని కూడా. ఇక్కడ పిల్లల్ని కరిసేస్తున్నాయి, పెద్దల్ని కరిసేస్తున్నాయి, మీదడిపోతున్నాయి. దీనికి దిక్కు దోమం లేదు. ఇంచుమించులో 5-6 సంవత్సరాలు బట్టి ఇలా జరుగుతున్నారు. పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పొద్దున వాళ్ళ పగలు కదా రాత్రి కదా తలుపులు మూసుకునే కూర్చోవాలి ఇంట్లో. అసలు తలుపులు తీయడానికి లేదు, దగ్గరికి పెట్టుకున్నా తోసుకుని వచ్చేస్తున్నాయి. చుట్టూరాన్న అడవిలో వదిలేయడానికి ఎక్కడా లేదు. దానివల్ల మేము ఇంట్లో ఉన్న మామిడి చెట్లే కదా, వేప చెట్లే కదా, అన్ని నరికేసుకుని ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. స్కూల్లో క్యారేజెస్ పట్టుకెళ్ళడానికి కూడా చాలా భయం వేస్తుంది. కోతుల్ని చూస్తుంటే వెనక్కి పారిపోవాల్సి వస్తుంది. ట్యూషన్కి వెళ్తుంటే కూడా వాటిని చూడకపోయినా వచ్చి కరిచేస్తున్నాయి అందరినీ. సో వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. కోతులు బెడద ప్రతిపాడు గ్రామంలో చాలా విపరీతం దారుణంగా ఉన్నది. దానివల్ల సమస్య ఏంటంటే ఈ కోతులు గుంపులుగా వచ్చేసేసి ఇళ్ల మీద పడి దాడి చేసేస్తున్నాయండి. పెంకిటిల్లు ఉంటే పెంకులన్నీ లాగేస్తున్నాయి. తర్వాత సామాన్యుడు ఏదో చిన్న రేక్ సెట్ వేసుకున్నాడు అనుకోండి, రేకులు కూడా బీకెత్తున్నాయి. మగవాళ్ళు పనిలో పోతున్నారు అనుకోండి, ఆడవాళ్ళు ఇంటికాడ ఉన్నారు అనుకోండి, ఈ కోతులు గుంపుగా వచ్చేసి బెదిరించేసి ఆడవాళ్ళు కూడా కరిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి బాబు. దీని రంపచోడవరం అటవీ ప్రాంతం నుంచి కోతుల దండు నిత్యం మైదాన ప్రాంతాల్లోకి చొరబడి పంటలకు తీవ్ర నష్టం చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటున్న రైతులు ఇకనైనా తమని వానర కష్టనష్టాల నుంచి కాపాడాలని కోరుతున్నారు.